పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట, ఓ మహిళ మృతి, దీనిపై పోలీసుల కేసు, అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం, బెయిల్పై విడుదల కావడం, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు, దానికి అల్లు అర్జున్ ఇలా వరుస పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇదే క్రమంలో అల్లు అర్జున్ తీరుపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లదాడి జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హీరో అల్లు అర్జున్ ఇంటిని నిన్న ఓయూజేఏసీ నాయకులు ముట్టడించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు నినాదాలు చేశారు. ఇంటి గోడలెక్కి రాళ్లు రువ్వారు. అనంతరం ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులెవరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూజేఏసీ నాయకులు ఇవాళ చేసిన రాళ్లదాడిలో ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. ఇంటిపైకి రాళ్లతో పాటు ఆకతాయిలు, టమాటాలు కూడా విసిరినట్లు తెలుస్తోంది. మరోపై ఈ వ్యవహారంపై ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలిశారట అల్లు అర్జున్ గారు. అయితే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ మామయ్య అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారట అల్లు అర్జున్. ప్రస్తుతం కామెంట్స్ వైరల్ అవుతున్నాయట తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ వారు నినాదాలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకుని ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని దాడిపై ఆరా తీసిన విషయం మనకందరికీ తెలిసిందే.